దినం దేవుని వాగ్దానం. నెల 24 ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దినాల సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములు ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? 5 నుంచి 6 ప్రార్థన అటెండ్ అవుతున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి. అంతేకాకుండా మరి సాయంత్రం 6 to 9 మీ కొరకు దేవుడిస్తున్న చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. దేవుడు మన పక్షంలో కృప చూపబోతున్నాడండి, మనకి విడుదల ఇవ్వబోతున్నాడు. తల్లి విడిచినా తండ్రి మరచినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి, నమ్మకమైనటువంటి దేవుడు మంచి కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ప్రభు తట్టు చూడండి. నీ కష్టంలో, దుఃఖంలో, వేదనలో, భారంలో, శ్రమలో, నిందలో, అవమానంలో, ఒంటరితనంలో యేసయ్యే నీకు తోడు, ఆయనే నీ బలం, ఆయనే నీకు ఆశ్రయం. కాబట్టి అందరు మీరు ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు వచ్చినా మనం ప్రభు తట్టు చూడడమే. మనకి ఎవరున్నారండి? మన బాధలు ఎవరు చూస్తారు? దేవుడు తప్ప. ఆయన మనకు విడుదలిస్తే, ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు కాబట్టి తప్పక విడుదలిస్తాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 86 కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆయనకు మొరపెట్టు వారు కట కృపా అతిశయము గలవాడట. కృప. అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనల్ని వదులుకునే దేవుడు కాదు. అంటే క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు, మనల్ని ప్రేమించగలిగిన వాడు, ఆయన అర్థం చేసుకునేవాడు. ఆయన ఈరోజు నిన్ను ఎవరేమన్నా ఆయన మాత్రం నేను మర్చిపోడు, అది మర్చిపోకు. రెండవదిగా, ఎవరు నిన్ను క్షమించినా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఎంత పాపివైనా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని నా పాపాలు క్షమించంటే, నువ్వెంత ఘోర పాపివైనా నీ పాపాలు క్షమించి నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాక ఆయనకు మొరపెట్టు వారికి కృపాతిశయం చూపుతా. నేను ఏం చూపుతాను? నా కృపని నీకు చూపుతాను. ఏం చూపబోతున్నాను? నువ్వు నాకు మొరపెట్టు, నేను నా కృప అతిశయం నీకు చూపబోతున్నాను. కాబట్టి అందరి ఎడల, మొరపెట్టు వారు అందరి ఎడల. అందుకనే నువ్వు ఈరోజు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు, నీ పక్షంలో వ్యాజ్యం ఆడబోతున్నాడు, నీ పక్షంలో సమస్త కార్యాలు జరిగించబోతున్నాడు, నీకు నెమ్మదినివ్వబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు నుండి దేవుడు గట్టిగా అంటే, ప్రభువా, నా హృదయ వేదన నీకు ఇస్తున్నానయ్యా, నా భారమంతా నీకు అప్పచెప్తున్నానని మొర్రపెట్టు వారు అందరి ఎడలు అన్నాడు కదా. కాబట్టి ఈరోజు ఆయనకి మొర్రపెడదాం. కాబట్టి దేవుడు ఇస్తున్న వాగ్దానం, నిన్ను క్షమించి నా కృప నీపై చూపుదును. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు క్షమించబడ్డావు, దేవుని కృప పొందబోతున్నావు. అన్ని ఏరియాస్ నుంచి దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. అయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు కలవాడవు, కృపాతిశయం చూపువాడవు, రక్షణ లేని పాపపు జీవితంలో వారికి రక్షణ, రోగములతున్న వారికి నీ యొక్క
యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నానావిధ బంధకములు ఉన్న వారికి విడుదల, పాపములు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, ఒత్తిళ్ళు ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి అయ్యా. బిడ్డల స్టడీస్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ వారికి దయచేయండి. అప్పుల భారం నుంచి విడిపించండి. గర్భం లేని వారి గర్భం తెరవబడాలి నాయన. పిల్లలు దూరమైన, తల్లిదండ్రులు దూరమైన వారిని కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. సొంత గృహం లేని వారికి సొంత గృహం, భూ సంబంధమైన బంధకాలుంటే తొలగించి న్యాయం చేయండి. వారి వస్తువులు ఏమైనా పోగొట్టుకుంటే వారికి తిరిగి అనుగ్రహించండి ప్రభా. అంతేకాక ఇతరులకి డబ్బు ఇచ్చి వారి డబ్బు ఎక్కడున్నా తిరిగి వారి డబ్బు వారికి అందాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, ఎవరు నిందలు, అవమానాలు, భారాలు ఉన్నారు విడిపించండి. ఇళ్లలో మారని వారికి మార్పు మనసు దయచేయండి అయ్యా. మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించి ఉజ్జీవం దయచేయండి. దైవజనులు, దైవజనరాల వారి బిడ్డల మీద నీ ప్రొటెక్షన్ నుంచి కాపాడండి. ఇదిగో ప్రభా, కల్వరి పరిచయం నీ దైవజన్ నన్ను, మా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసి రాకపోకల ప్రతి క్షణం నీ కంచె మాకు తోడుగా ఉంచండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం దీవించబడాలి. నీ కృపాతిశయం వారి మీద చూపబడాలి ఈ సంవత్సరం నాయన. ఈరోజు బర్త్డే వారిని దీవించి వారి మీద నీ కృప మెండుగా ఉండను కాకని దీవిస్తున్నాం. ఈ దినమంతట్లో మీరుండండి. అందరిపై నీ కృపని కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 లైవ్ అటెండ్ అవుతున్నారా? ఈవినింగ్ 6 to 9 చూస్తున్నారా? ఎవరు మిస్ చేసుకోకండి. అంతేకాక దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలనుకున్నా శనివారం ఈవినింగ్ మీటింగ్ జరుగుతుంది, సువార్త సభ. రండి, పాలు పొందండి, ప్రే చేయించుకోండి. ఆదివారం ప్రామిస్ బెల్లంపల్లిలో ఫస్ట్ సర్వీస్ అటెండ్ అయ్యి మీరు వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలన్నీ మన పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.